నమస్తే సార్, మీరు చూస్తున్నారు భూమి రియల్ ఎస్టేట్. ఇక్కడ మనం వచ్చేసి షాద్నగర్ టౌన్లో రాయ్కల్ విలేజ్ దగ్గర టోల్ గేట్ ఆనుకొని ఒక డిటిసిపి లేఅవుట్ అండి. ఇది చూసుకుంటే 200 ఫీట్ రోడ్, నేషనల్ హైవే, బెంగళూరు హైవే, కనెక్టివ్ రోడ్స్, ఎండ్ టు ఎండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీస్ మనం పట్టుకొస్తున్నాం. డిటిసిపి అప్రూవ్డ్ గోల్డెన్ టెర్రా అనే లేఅవుట్ అండి. ఇది చూసుకుంటే ఫుల్ బిజీ రోడ్డు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, కరెంట్, డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి. చూసుకుంటే మన ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు కస్టమర్స్ వచ్చారు మీటింగ్కి. ఆల్మోస్ట్ అన్ని ప్లాట్లన్నీ బుక్ అయిపోయాయి. అప్పట్లో డెవలప్మెంట్ ఎంతో అంతా స్టార్ట్ చేశారు. అంతా చూసుకుంటే ఎవ్రీథింగ్, కాంపౌండ్ నుంచి వాల్ వరకు ఫుల్ సెక్యూరిటీ, టిఎస్ రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది చూసుకుంటే కన్స్ట్రక్షన్ చూడండి, బిగినింగ్ స్టేజ్. ఇప్పుడు మీరు దీని పక్కన గమనిస్తే కొత్త ల్యాండ్ ఉందండి, అది ఫేజ్ 2 స్టార్ట్ చేస్తున్నారు. కనిపించేది టోల్ గేట్ అక్కడ. ఇది రాయ్కల్ విలేజ్ లెఫ్ట్ సైడ్లో. ఇది 33 ఫీట్ రోడ్ అండి. ఇదే మన ప్లాటు. చూసుకుంటే RRRకి దగ్గరలో, అతి చేరువలో ఉంటుంది మన ప్లాటు. ఎవ్రీథింగ్ మనము డేటా సెంటర్ అనేది కూడా మనకు దగ్గరలోనే ఉంది, మైక్రోసాఫ్ట్. చూసుకుంటే అతి దగ్గరలో బాల్నగర్ కానీ, బూర్గుల కానీ కనెక్టివ్ రోడ్, షాద్నగర్ ఫుల్ బిజీ రోడ్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ ఉందండి, చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా. చూసుకుంటే ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ కూడా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఎలాంటి అది లేదు. మెట్రో కూడా రాబోతుంది తొందరలోనే. నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా వెళ్ళిపోవచ్చు మనం దగ్గరలోనే. వితిన్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. అదండి మన ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది ఎయిర్పోర్టు జస్ట్ 1 అవర్ అండి, హైటెక్ సిటీ జస్ట్ 1 అవర్ అండి. వితిన్ అవర్స్లో ట్రావెల్ చేసుకోవచ్చు. కనిపించేది బెంగళూరు హైవే వెళ్ళిపోతుంది వెహికల్స్ అక్కడ. చూసుకుంటే మన ప్లాట్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేస్ ఉందండి. 166 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. ప్రైస్ కూడా నెగోషియేషన్ చేస్తాం. మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వని, కనిపించేది ఆ నెంబర్కి. మీ ప్లాట్స్ కూడా ఏమన్నా ఉంటే మాకు అప్రోచ్ అవ్వండి, మేము డెఫినెట్గా బెస్ట్ ప్రైస్లో అమ్ముతాము. ఎవ్రీథింగ్ క్రిస్టల్ క్లియర్గా పాయింట్ టు పాయింట్, ఈసీ నుంచి డాక్యుమెంట్ వరకు వెరిఫై చేసుకొని మనం చేస్తామండి. థ్యాంక్ యూ.